ఓం శ్రీ వేమన గురువే నమః. జనవరి 19న వేమన భగవాన్ జయంతి సందర్భంగా త్రైతవాణి ఛానల్ నిర్వహించిన వేమన పద్యముల కాంటెస్ట్లో నాకు ఇవ్వబడిన పద్యము నిగూఢ తత్వార్థ బోధినిలో 54వ పద్యము. త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర వారి దివ్యమైన పాదపద్మములకు నమస్కరించుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి నమస్కరించుకుంటూ పద్యము. అంతరంగమందున పరాధములు చేసి మంచివాని వలని మనుజుడుండు, ఇతరులరెరుగకుండా నీశ్వరండు ఎరుగడా, విశ్వధాభిరామ వినురవేమ. యొక్క పద్యం భావం చూసుకుంటే, జీవుడు శరీరంలో నివాసమున్నాడు. తలయందు బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములు ఉన్నవి. ఇరుసుగా బ్రహ్మనాడిని ఆధారంగా చేసుకుని ఆత్మ శరీరమంతా శక్తినిచ్చి వ్యాపించి ఉన్నది. జీవుడు గుణచక్రంలో ఉండి గుణాలతో సంబంధపడి ఉన్నాడు. తామస గుణభాగంలో ఉంటే తామసుడని, రాజస గుణభాగంలో ఉంటే రాజసుడని చెప్పారన్నమాట. 23 భాగాలు పనిచేస్తూ ఉంటే జీవుడు కష్టసుఖములు అనుభవిస్తున్నాడే తప్ప జీవుడు ఏమీ చేయట్లేదు. గుణచక్రంలో రవ్వంత ఉన్న జీవునికి ఏమీ తెలియదు, ఏమీ చేయలేడు. దీనంతటికీ ఆత్మ సాక్షిగా చూస్తూ ఉన్నది. జీవుడు ఏ గుణంలో ఉన్నా, ఏ పని చేసినా, ఏ కష్టసుఖములు అనుభవించినా అన్నిటికీ ఆత్మ సాక్షిగా చూస్తూ ఉన్నది. ఈ వివరము 3 దైవ గ్రంథాల్లో కూడా తెలియజేయడం జరిగినది. బయట బాహ్యంగా ప్రపంచ పనులలో ఎవరు లేకున్నా, తప్పు పనులు చేసినా ఎవరూ చూడలేదు అనుకుంటాం. కానీ లోపల ఆత్మ సాక్షిగా చూస్తూ అన్నిటినీ చూస్తూ ఉన్నది. అందుకనే వేమన వారు పై పద్యమునందున ఇతరులరెరుగకున్నా ఈశ్వరుండు ఎరుగడా అని పద్యంలో మనకి నిగూఢంగా తెలియచేశారు. 3 దైవ గ్రంథాల సారాన్ని కూడా 3 పొడి మాటల్లో తెలియచేసిన గొప్ప వేమన భగవాన్ వారు. పద్యం యొక్క మకుటం చూసుకుంటే, విశ్వధాభిరామ వినురవేమ. విశ్వద, విశ్వమంతా వ్యాపించిన అను పరమాత్మ. అభిరామ, గొప్పదైన ఆత్మ. వినుర జీవ అని త్రైత సిద్ధాంతమైన 3 ఆత్మల జ్ఞానాన్నే మకుటంలో ఇమిడ్చడం జరిగింది. వేమన పద్యాలు చూడటానికి ఎంతో ఈజీగా ఉన్న అందులో ఉన్న ఆధ్యాత్మికము మనకు తెలియదు. పైకి బాహ్యంగానే చూసుకున్నాం. కానీ అందుకే వేమన వారు కూడా వేయి విధములమరు వేమన్న పద్యము, అర్ధమిచ్చి చూడు నరసి చూడ, చూడ చూడ జోద్యంబు జ్ఞానంబు, విశ్వధాభిరామ వినురవేమ అని మొట్టమొదటిగానే మనకి తెలియచేశారు. ఆయన పద్యమును 1000 రకాలు కూడా అర్థం చేసుకోవచ్చని ఆ పద్యంలో చక్కగా వివరించి చెప్పారు. ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి తండ్రికి నమస్కరించుకుంటూ ధన్యవాదములు.